అప్పన్న తన్నామన్న అందరికి దండాలన్నా, అప్పన్న తన్నామన్న అందరికి దండాలన్నా, ఈ వైరలోడి నోట నిజం తన్నుకుంటా వస్తాదన్నా. ఎవడెన్ని అక్కుపక్షి కూతలు కూసినా, ఎవడెంత ఎర్రిమొరి ప్రచారం చేసినా గేమ్ చేంజర్ సినిమా బంపర్ హిట్. అది మెగా పవర్ స్టార్ సత్తా, గ్లోబల్ స్టార్ స్టామినా. అప్పన్న పాత్రకి హిందీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఏం యాక్టింగ్ చేశాడ్రా! మడిసంటే అప్పన్నలా ఉండాలని హిందీ ఆడియన్స్ తెగ మెచ్చేసుకుంటున్నారు. ఆ గుటకాగాళ్ళ ప్రచారం చేయబట్టి మొన్నటిదాకా తెలుగులో చాలా మంది సినిమా గురించి ఏటేటో అనుకున్నారు. కానీ ఇప్పుడు పండగ పూట సినిమా చూసి థియేటర్లోంచి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది, ఎదవల మాటలు పట్టుకొని చూడకుండా ఉండకండి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని ఆడియన్సే చెబుతున్నారు. అంతెందుకు మామ, ఎన్టీవీ లాంటి ఛానల్లో సంక్రాంతి పండగ విన్నర్ ఎవరు అని పోలింగ్ ఎడితే అందులో 48% ఓట్లు గేమ్ చేంజర్ సినిమాకి వేశారు. మిగతా 2 సినిమాల్లో డాకు మహారాజ్కి 25%, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 26% ఓట్లేశారు. మెగా ఫ్యాన్స్ తో నిప్పు ఉప్పులా ఉండే ఛానల్ పోలింగ్ ఎడితే గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి విన్నర్ అని 48% ఓట్లేశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. చెడ్డయ్యసేయం ముందు గెలిచినట్టే కనిపిస్తుంది, కానీ మంచి కాస్త ఆలస్యమైన తప్పకుండా గెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమాలో మంచి విషయం చూపించారు. ఆ మంచి కొంతమంది సిల్లర యదవులకి నచ్చలేదు. అంత మాత్రాన మంచి కాకుండా పోతుందా? ఇప్పుడు థియేటర్లకు వెళ్ళిన ఆడియన్సే చెబుతున్నారు మంచి సినిమా అని. ముదనట్టపోలు నెగిటివ్ ప్రచారం చేశారు, వాళ్ళ జిమ్మడిపోను అని తిట్టకుండా తిడుతున్నారు. ఓ రకంగా గేమ్ చేంజర్ పై నెగిటివ్ ప్రచారం చేసి ఇంకాస్త హైప్ క్రియేట్ చేశారు జబ్బాగాళ్ళు. వాళ్ళు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా జనం థియేటర్లకు వెళ్ళి సినిమా చూస్తున్నారు. 4వ రోజు 5వ రోజు కూడా 130,000కు పైగా టికెట్లు తెగాయి. చిన్న విషయం కాదు, హిందీలో అయితే కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్క హిందీలోనే 35 కోట్ల దాకా వసూలు చేసింది సినిమా. హిందీలో 23వ తారీఖు దాకా మరో పెద్ద సినిమా లేదు. అంటే సినిమా దుమ్ము దులిపేస్తుంది అంతే. పైగా తెలుగు సోషల్ మీడియా, తెలుగు ఛానళ్లలో లంగా రివ్యూలు ఇవ్వలేదు. హిందీలో సినిమా అదిరిపోయిందని ఉన్న విషయం చెప్పారు, అందుకే వసూలు పెరుగుతున్నాయి. తమిళ ప్రేక్షక దేవుళ్ళు కూడా గేమ్ చేంజర్ సినిమాని హక్కున చేర్చుకున్నారు. సమాజానికి పనికొచ్చే సినిమాలు తీస్తే తమిళ ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు, అది అందరికీ తెలిసిందే. అట్లాగే గేమ్ చేంజర్ సినిమా కూడా తమిళ్లో ఇరగదీస్తుంది ఇప్పుడు. అన్నింటికి మించి ఓ మగధీర, ఓ చిట్టిబాబు, ఓ రామరాజు, ఇప్పుడు అప్పన్న. ఏమి క్యారెక్టర్లు సామి! ఈ 4 పాత్రల్లో రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కు ప్రతిదానికి జాతీయ అవార్డు రావాల్సిందే, అంత బాగా యాక్టింగ్ చేశాడు. మెగాస్టార్ తనయుడిగా ఆయన పేరు నిలబెట్టాడు. అందుకే ఈసారి అప్పన్న పాత్రకి ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది. పక్కా రాసి పెట్టుకోండి. సెట్లు కొట్టి ప్రకృతిని నాశనం చేసి చిల్లర సినిమాలు తీసే వాళ్ళకి అవార్డులు ఇచ్చారు, మంచి సినిమాలకి ఇవ్వరా? సోషల్ మీడియాలో ఇప్పుడు దీని మీదే పెద్ద చర్చ నడుస్తోంది. అటు ఓవర్సీస్ లో కూడా గేమ్ చేంజర్ సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే $30 లక్షల వసూలు చేసింది. నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళు, తప్పుడు కూతలు కూసిన వాళ్ళకు చెంప సెడేల్ అని వాయించినట్టు అవుతుంది. ఇప్పుడు ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది గేమ్ చేంజర్ సినిమా. ఇంత గొప్ప విజయం అందించారని రామ్ చరణ్ కూడా అందరికీ లేఖ రాశాడు. సంక్రాంతి పండగకి మంచి హిట్ ఇచ్చారని థ్యాంక్స్ చెప్పాడు. పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళంతా చరణ్ సంస్కారం చూసి బుద్ధి తెచ్చుకోనరా ఎదవల్లారా. ఒకప్పుడు హిందీ ఆడియన్స్ కూడా మూతిలెట్టడాలు, గుడ్డలిపి చూపించే సినిమాలే గొప్ప సినిమాలు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు మారిపోయారు, మంచి సినిమాల్ని ప్రేమిస్తున్నారు. అట్టాగని ఆ గుటకా సినిమా మంచి సినిమా అని కాదు. ఆ సినిమా గుటకాలు తినేవాళ్ళు, బందిపోట్లు, దొంగలు, జేబులు కొట్టేవాళ్ళు ఉండే ఏరియాలో ఆడింది. గేమ్ చేంజర్ సినిమా అట్ట కాదు, తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా చూపించాల్సిన సినిమా అని మెచ్చుకుంటున్నారంటేనే చూడండి ఎంత గొప్ప సినిమానో. అట్లాంటి సినిమాని తక్కువ చేసి మాట్లాడితే పురుగులు పడతాయిరా ముదనట్టం నాయల్లారా. ఈసారి సంక్రాంతి బరిలో గేమ్ చేంజరే విన్నర్ అని ప్రజలే చెబుతున్నారు. నిజం కాస్త ఆలస్యంగానైనా గెలుస్తుందంటే ఇదే మరి. నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళందరికీ దూల తీరిందా, అరెరెరె దూల తీరిందా. ఏటైనా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప.